ఈ రోజు మనం ఒక రాజకీయ రహస్యాన్ని లోతుగా తవ్వబోతున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన ఒక అస్త్రం. దీని పేరు రెడ్ బుక్. నారా లోకేష్ ఈ ఎర్రటి పుస్తకాన్ని ఎందుకు సృష్టించారు? దీనిలో ఏముంది? ఇది ఎవరిని లక్ష్యంగా చేసుకుంది? ఈ రెడ్ బుక్ న్యాయం కోసమా, ప్రతీకారం కోసమా? దీనిలోని ప్రతి పేజీని తెరచి సత్యాన్ని బయటపెడదాం. రండి మొదలెడదాం. ఈ కేసు మొదలైంది 2023 జనవరిలో. నారా లోకేష్, అప్పటి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం పేరుతో 4000 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర లక్ష్యం వైసీపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తించడం, యువతను టీడీపీ వైపు తిప్పడం. కానీ ఈ పాదయాత్రలో ఒక వస్తువు అందరి దృష్టిని ఆకర్షించింది: లోకేష్ చేతిలో ఉన్న ఎర్రటి పుస్తకం. దీన్ని ఆయన రెడ్ బుక్ అని పిలిచారు. లోకేష్ చెప్పిన కథ ఇది: వైసీపీ పాలనలో 2019 నుండి 2024 మధ్య టీడీపీ కార్యకర్తలపై అనేక అన్యాయాలు జరిగాయి. తప్పుడు కేసులు, దాడులు, హత్యలు, ఇవన్నీ ఆయన ఆరోపణలు. ఈ అన్యాయాలకు కారణమైన అధికారులు, వైసీపీ నాయకుల పేర్లను ఈ రెడ్ బుక్లో రాసినట్టు ఆయన ప్రకటించారు. మేము అధికారంలోకి వస్తే వీళ్లందరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి అని 90 సభల్లో హామీ ఇచ్చారు. ప్రతి సభలో ఈ రెడ్ బుక్ను చూపిస్తూ, ఇందులో రాసిన వాళ్లు ఎవరూ తప్పించుకోలేరు అని సవాలు విసిరారు. కానీ ఈ రెడ్ బుక్ కేవలం ఒక ప్రచార ఆయుధమా, లేక దీని వెనుక నిజంగా ఒక పెద్ద ప్లాన్ ఉందా? ఈ పుస్తకం ఎలా రూపొందింది? దీనిలో ఎవరి పేర్లు ఉన్నాయి? రెడ్ బుక్ అంటే ఏమిటి? లోకేష్ దీన్ని రెసిలియన్స్, ఎంపవర్మెంట్, డెవలప్మెంట్ అని వివరించారు. కానీ దీని అసలు ఉద్దేశం ఏమిటంటే, వైసీపీ హయాంలో చట్టవిరుద్ధంగా పనిచేసిన వాళ్లను గుర్తించడం, శిక్షించడం. ఈ పుస్తకంలో 3 రకాల వ్యక్తుల పేర్లు ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 1. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన పోలీస్ అధికారులు. 2. వైసీపీ నాయకుల ఆదేశాలతో దాడులు చేసిన గుండాలు. 3. ప్రజలను ఇబ్బంది పెట్టిన రాజకీయ నాయకులు. 2022లో తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తపై దాడి చేసిన వైసీపీ గుండా గ్యాంగ్ లీడర్ పేరు కూడా రాసినట్టు సమాచారం. లోకేష్ ఈ పేర్లను ఎలా సేకరించారు? యువగళం పాదయాత్రలో ప్రజల నుండి ఫిర్యాదులు తీసుకుని, టీడీపీ కార్యకర్తల నుండి సమాచారం సేకరించి ఈ లిస్ట్ రూపొందించినట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది: ఈ రెడ్ బుక్లో రాసిన పేర్లు నిజంగా నేరస్తులేనా, లేక రాజకీయ లాభం కోసం ఎవరి పేర్లనైనా చేర్చారా? ఈ లిస్ట్ను ఎవరు ధృవీకరించారు? ఈ పుస్తకం చట్టపరమైన ఆధారమా, లేక కేవలం రాజకీయ స్టంట్ మాత్రమేనా? 2024 జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. జూన్ 12న చంద్రబాబు సీఎంగా, లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుండి రెడ్ బుక్ ఒక హామీ నుండి యాక్షన్ ప్లాన్గా మారింది. జూన్ 20 నాటికి మొదటి చర్యలు మొదలయ్యాయి. లిక్కర్ స్కామ్ కేసులో ఐపీఎస్ అధికారి వాసుదేవరెడ్డిపై దర్యాప్తు ఆదేశాలు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 2024 నాటికి రెడ్ బుక్ 2వ చాప్టర్ తెరిచినట్టు లోకేష్ సూచించారు. ఐపీఎస్ అధికారులు సంజయ్, రాజేశ్వర రెడ్డి సస్పెండ్ అయ్యారు. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టిన ఈ అధికారులు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు అటాచ్ అయ్యారు. నవంబర్ 1, 2024న లోకేష్ అమెరికా టూర్లో మాట్లాడుతూ, రెడ్ బుక్లో 2 చాప్టర్లు తెరిచాం, 3వ చాప్టర్ త్వరలో వస్తుంది అని ప్రకటించారు. జనవరి 2025లో విశాఖలో జరిగిన ఒక సమావేశంలో లోకేష్ ఇలా అన్నారు: రెడ్ బుక్ అంటే భయం ఎందుకు? ఇది చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్లకు మాత్రమే శిక్ష విధిస్తుంది. మార్చి 4, 2025న ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెడ్ బుక్ దాని పని చేస్తోంది, ఇంకా చాలా ఉంది అని చెప్పారు. కానీ ఈ చర్యలు నిజంగా చట్టపరమైనవేనా, లేక రాజకీయ ప్రతీకారంతో కూడినవా? రెడ్ బుక్ అనే పేరు వినగానే వైసీపీలో ఒక రకమైన భయం కనిపించింది. 2023 డిసెంబర్లో వైసీపీ ప్రభుత్వం సిఐడి ద్వారా లోకేష్పై కేసు నమోదు చేసింది. ఆరోపణ ఏమిటంటే, రెడ్ బుక్తో అధికారులను బెదిరిస్తున్నారు, ఇది చట్టవిరుద్ధం. సిఐడి నాన్ బెయిలబుల్ వారెంట్ కోరింది. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ కేసు ముందుకు సాగలేదు. జూలై 2024లో వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో మీడియా ముందు రెడ్ బుక్ రాజ్యాంగం అని విమర్శించారు. లోకేష్ ఈ పుస్తకంతో వైసీపీ నాయకులపై దాడులు చేయిస్తున్నారు, అధికారులను భయపెడుతున్నారు అని ఆరోపించారు. అక్టోబర్ 2024లో వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు,
గ్రీన్ బుక్ ప్రవేశపెడతామని చెప్పారు. ఇది వైసీపీ కార్యకర్తలను ప్రోత్సహించే లిస్ట్ అని వివరించారు. ఇది రెడ్ బుక్కు ప్రతిస్పందనగా కనిపిస్తోంది. జగన్ ఇంకా ఒక అడుగు ముందుకేశారు. రెడ్ బుక్ కాదు, ఇది రివెంజ్ బుక్ అని ఫిబ్రవరి 2025లో అసెంబ్లీ వాకౌట్ సమయంలో విమర్శించారు. కానీ లోకేష్ దీనికి సమాధానంగా, ఇది చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్లకు శిక్ష విధించే ఆయుధం, రాజకీయ ఆట కాదు అని స్పష్టం చేశారు. ఈ రెండు వాదనల మధ్య నిజం ఎక్కడుంది? రెడ్ బుక్ అధికారుల్లో ఒక రకమైన భయాన్ని సృష్టించింది. జూన్ 2024 తర్వాత కొందరు ఐపీఎస్ అధికారులు డిప్యూటేషన్కు వెళ్లేందుకు ప్రయత్నించారు. మరికొందరు బదిలీలు ఆగిపోయాయని ఆందోళనలో ఉన్నారు. ఒక సీనియర్ అధికారి అనామకంగా ఇలా చెప్పారు, రెడ్ బుక్ లిస్ట్లో ఉన్నామేమోనని రాత్రిళ్లు నిద్రపోవడం లేదు. ఈ భయం నిజమేనా, లేక టీడీపీ ఉద్దేశపూర్వకంగా సృష్టించినదా? రెడ్ బుక్ ప్రభావం రాజకీయాల్లో కూడా కనిపిస్తోంది. ఫిబ్రవరి 2025లో తెలంగాణలో బీఆర్ఎస్ నాయకురాలు కవిత పింక్ బుక్ ప్రకటించారు. ఇది బీఆర్ఎస్ కార్యకర్తలను రక్షించే లిస్ట్ అని చెప్పారు. ఇది రెడ్ బుక్ నుండి స్ఫూర్తి పొందినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఇప్పుడు తమ సొంత బుక్స్ రూపొందించే ఆలోచనలో ఉన్నారా? ఈ రెడ్ బుక్ ఒక కొత్త రాజకీయ ట్రెండ్కు నాంది పలికిందా? ప్రజల్లో కూడా ఈ రెడ్ బుక్ గురించి రెండు అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. కొందరు ఇది అధికార దుర్వినియోగాన్ని అడ్డుకుంటుంది అంటుంటే, మరికొందరు ఇది కేవలం రాజకీయ ఆట అని విమర్శిస్తున్నారు. రెడ్ బుక్ ఇంకా పూర్తిగా తెరవలేదు. లోకేష్ చెప్పినట్టు మూడో చాప్టర్ ఇంకా రాబోతోంది. ఈ చాప్టర్ ఏం తెస్తుంది? ఇంకెంతమంది అధికారులు, నాయకులపై చర్యలు ఉంటాయి? ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్ పరిపాలనను సంస్కరిస్తుందా, లేక రాజకీయ అస్థిరతకు దారితీస్తుందా? 2025 నాటికి రెడ్ బుక్ ఒక రాజకీయ ఆయుధంగా స్థిరపడింది. కానీ దీని దీర్ఘకాల ప్రభావం ఏమిటి? ఇది టీడీపీకి 2029 ఎన్నికల్లో లాభం చేస్తుందా, లేక వైసీపీ దీన్ని తిరిగి ఆయుధంగా మార్చుకుంటుందా? ఈ పుస్తకం రాష్ట్రంలో చట్ట వ్యవస్థను బలోపేతం చేస్తుందా, లేక రాజకీయ ప్రతీకార సంస్కృతిని పెంచుతుందా? రెడ్ బుక్ ఒక సంచలనం, ఒక వివాదం, ఒక రాజకీయ ఆట, ఇవన్నీ కలిసిన ఒక కేసు. ఇది యువగళం పాదయాత్రలో పుట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలుగా మారింది. దీనిలో ఎవరి పేర్లు ఉన్నాయి? ఎంతమందిపై చర్యలు తీసుకుంటారు? ఇది న్యాయం కోసమా, లేక ప్రతీకారం కోసమా? ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎలా మారుస్తుంది? నేను చెప్తున్నా, ఈ కథ ఇంకా ముగియలేదు. ప్రతి పేజీ తెరిచే కొద్దీ కొత్త సత్యాలు బయటపడతాయి. మీరు ఏమనుకుంటున్నారు? రెడ్ బుక్ రాష్ట్రానికి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? ఇది చట్టాన్ని గౌరవించే ఆయుధమా, లేక రాజకీయ ఆటలో ఒక భాగమా? కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో కలుద్దాం.